హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? లాంగ్ వీడియోస్ అయితే ఒక 1 బై 1 పోస్ట్ చేస్తూ ఉన్నాను, వెనక ముందు అనమాట. ఇది వచ్చేసి మొన్న సోమవారం అనమాట. సోమవారం స్పెషల్ ఉండే కదా, ఆ రోజు మేము స్పెషల్ టెంపుల్కి వెళ్ళాము. ఇదే ఆ టెంపుల్ నందికంది రామలింగేశ్వర టెంపుల్. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి, వస్తుంది. ఇది ఒక 1050 సంవత్సరాల వరకు ఉన్న టెంపుల్, చరిత్ర ఉందన్నమాట. చాలా మహిమగల దేవుడు ఇందులో, శివుడు. చాలా బాగుంటుంది కూడా టెంపుల్ అనేది, వాతావరణం. చాలామంది ఎక్కువ చూడడానికన్నా ఫొటోస్ ఎక్కువ దిగడానికి వస్తారు చాలామంది. మా లక్ ఏంటంటే కరెక్ట్గా ఆఫ్టర్నూన్ కాకుండానే వెళ్ళాము. కొంచెం జనాభా తక్కువ ఉన్నారు, లేకపోతే ఎప్పటికప్పుడు రష్గానే ఉంటారు. మీడియంగా ఉంటారు, ఫుల్ రష్ అని కూడా కాదు. బాగుంటుంది టెంపుల్. రోడ్డుకి హైవే పక్కకే ఉంటుంది అనమాట. ఇది సంగారెడ్డి హైవే ఉంటుంది కదా, ఆ రోడ్ పక్కకి దగ్గరలోనే ఉంది టెంపుల్. మీకు గూగుల్లో కొట్టిన మ్యాప్స్లో కొట్టిన నందికంది రామలింగేశ్వర టెంపుల్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఈ టెంపుల్ చాలా మహిమగలది, చాలా బాగుంటుంది కూడా. టెంపుల్ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. చుట్టూ వాతావరణం కానీ, చుట్టూ రాతి ఉన్నది కదా, ఆ రాయిని చూస్తే ఎప్పుడో పురాణ కాలంలో రాయి అనమాట. అది చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత కూల్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. ఈ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము ఆ రోజు. లోపలైతే విగ్రహానికి అభిషేకాలు అలాంటివి ఏమి చేయించరు, అందుకని బయట ఉన్న శివ విగ్రహానికి చేస్తాం, శివుడి విగ్రహానికి. ఇది నాగసర్పాలు, ఇక్కడ పువ్వులు అవి పెట్టి పూజిస్తున్నారు. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే శివరాత్రికి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, మాకు దగ్గరలోనే ఉంది, కానీ మాకు ఆ రోజు వెళ్ళడానికి కుదరలేదు. ఎందుకంటే చాలాసార్లు చెప్తూనే ఉన్నారు, కానీ మాకు లోకల్లో ఉన్న టెంపుల్స్కి వెళ్ళడమే ఇది అయిపోతుంది. ఆఫీసెస్ వల్ల ఎక్కువ టైం దొరకక వెళ్ళలేదు. ఆ రోజు ఇంకా మా వదిన నేను ఆవాలని వెళ్ళామన్నమాట. ఇక్కడ గోశాల కూడా ఉంది, ఇంతకుముందు లేదు ఇది గోశాల, మొన్న రీసెంట్గా కట్టారు. చాలా అంటే చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఎవరైనా వెళ్ళి విజిట్ చేయలేని వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పానని అనుకోవద్దు, గూగుల్లో కూడా సెర్చ్ చేయండి మీరు. చాలా అంటే చాలా బాగుంటుంది. చరిత్ర ఉంది, దీని స్టోరీ కూడా చాలా పెద్ద చరిత్ర అనమాట. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కింద కూడా చాలామంది అప్లోడ్ చేశారు. ఇది లోపట అనమాట. లోపల కూడా చాలా బాగుంటుంది అసలు. నేను డైరెక్ట్గా లోపల విగ్రహాన్ని అయితే వీడియో తీయలేదు, జస్ట్ స్మాల్గా చూపించాను మీకు అంతే. నాకు ఇష్టం ఉండదు దేవుని విగ్రహాలకి వీడియోలు తీయడం, ఫొటోస్ తీయడం, అంత పబ్లిక్లో పెట్టడానికి ఇష్టం లేదు నాకు. అక్కడైతే అందరు తీసుకుంటున్నారు, కానీ నేనైతే తీసుకోలేదు. ఇంకా ఇక్కడ మేమైతే బయట ఉన్న విగ్రహానికి అభిషేకం చేస్తున్నాం అనమాట. చాలామంది బయట ఉన్న విగ్రహానికే చేశారు అభిషేకం. ఆ రోజు చాలామంది వచ్చి చేశారు. మేము కూడా అన్నీ తీసుకుని వెళ్ళి ఇంకా ఒకరి తర్వాత ఒకరు చేసామన్నమాట. ఇక వదిన చేస్తుంది ఫస్ట్, నేను తర్వాత చేశాను. చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ రోజు. మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్